ఈరోజు నేను నువ్వుల పులిహోర చేయబోతున్నానండి. వాటికి కావాల్సింది పావు కప్పు, కప్పు కూడా కొంచెం అడుగు కిందకి ఒక హాఫ్ కప్పు కూడా తక్కువ నువ్వులు తీసుకున్నాను. పోపు కావాల్సినవి గ్రౌండ్నట్స్, శనగపప్పు, మినపప్పు, క్యాష్యూ నట్, ఆవాలు, జీలకర్ర మొత్తం తీసుకున్నాను కప్పు నిండా. కొంచెం క్యారెట్ తురుము చేసి పెట్టుకున్నాను. ఒక 5 గ్రీన్ చిల్లీ కొంచెం స్పైసీగా ఉండడం కోసం, కరివేపాకు, వీటిలో కొంచెం ఫ్లేవర్ కోసం తులసి ఆకులు ఒక 12 లీవ్స్ తీసుకున్నాను. తులసి లీవ్స్ 12. ఈ గ్లాస్తో 2 గ్లాసెస్ రైస్ తీసుకొని వండుకున్నానండి. స్టవ్ ఆన్ చేసుకొని ఈ నువ్వుల్ని కొంచెం దోరగా వేయించుకోవాలండి. కొంచెం పచ్చివాసన పోయేంత వరకు. తులసి ఆకులను కూడా దోరగా ఇట్లా వేయించుకోవాలి. దోరగా వేయించుకొని ఒక బౌల్లో తీసుకున్నానండి. ఇవి ఇప్పుడు ఆరిపోయినవి. కూల్ అయిపోయిన తర్వాత మిక్సీకి వేసుకుంటున్నాను. వీటికి ఒక 2 దబ్బకాయలు తీసుకున్నానండి. దబ్బకాయలు లేకపోతే మీరు లెమన్ అయినా యూజ్ చేసుకోవచ్చు. నా దగ్గర ఉన్నాయని యూజ్ చేస్తున్నాను. వీటిని కట్ చేసుకొని జ్యూస్ చేసుకోవాలండి. ఇలా మొత్తం ఫిల్టర్ చేసుకోవాలి. చల్లారిపోయిందండి. ఇప్పుడు మిక్సీకి వేసుకుంటున్నాను. 2 స్పూన్స్ సాల్ట్, కొంచెం టర్మరిక్ చిన్న స్పూన్, ఈ నువ్వుల పొడి మొత్తం, సెసమి సీడ్స్ పౌడర్ మొత్తం దీంట్లో యాడ్ చేయాలి. ఈ రైస్ మొత్తంలో ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ దబ్బకాయ జ్యూస్ కూడా దీంట్లో యాడ్ చేసుకొని ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి. దబ్బకాయ జ్యూస్, ఈ క్యారెట్ తురుము కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకున్నానండి. పోపు వేసుకోవటం కోసం ఒక 8 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆ తులసాకుల స్మెల్, ఆ పౌడర్ కొట్టాం కదండి, తులసాకుల స్మెల్, నువ్వుల పొడి స్మెల్ చాలా బాగా వస్తుందండి. చాలా బాగుంటుంది. ఆయిల్ బాగా వేడెక్కిందండి. పోపు గింజలన్నీ వేసుకున్నాను. ఇవి కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేస్తానండి. ఈ పచ్చిమిరపకాయలు కొంచెం స్పైసీగా ఉంటుంది. ఈ స్పైసీ ఉంటేనే కొంచెం పులిహోరకి టేస్ట్ బాగుంటుందండి. కొంచెం స్పైసీగా, కారంగా. కొంచెం ఇంగువ కూడా వేస్తున్నానండి. కొంచెం ఇంగువ. మొత్తం అయిపోయిన వాటిని పోపు బాగా కాగిందండి, వేగినవి. ఇప్పుడు వీటిలోకి యాడ్ చేసుకుంటున్నాను. ప్రాపర్గా మిశ్రమాన్ని మొత్తం మిక్స్ చేసుకోవాలండి. ముందు మా ఇంటి దేవుడు వెంకటేశ్వర స్వామి దగ్గర పెట్టి తర్వాత మేము తింటామండి. నువ్వుల పులిహోర తులసాకుల ఫ్లేవర్ వేసుకోవడం వల్ల చాలా టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుందండి. నా వీడియో నచ్చితే మీకు లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్.